ప్రెక్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. రాజకీయ రంగానికి సినిమా రంగంతో విడదీరాని అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. భారతీయులకి సినిమాలన్నా రాజకీయాలన్నా విపరీతమైన మోజు క్రేజు అని అందరికీ తెలిసిందే. అందులోనూ తెలుగువారికైతే ఈ మోజు క్రేజు మరింత ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రతిసారి జరిగే ఎన్నికల్లాగే 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా కొంతమంది ప్రముఖ హీరోలు హీరోయిన్లు నటీనటులు ఎన్నికల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొందరు విజయం సాధించగా మరికొంతమంది పరాజయం పాలయ్యారు. అలాంటి వారిలో తెలుగు సినిమాలతో సంబంధం ఉన్న వారందరి రాజకీయ నేపథ్యం గురించి క్లుప్తంగా స్పష్టంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. 1988లోనే కృష్ణరాజు గారు హీరోగా వచ్చిన అంతిమ తీర్పు సినిమాలో ఒక మంచి పాత్రను పోషించడమే కాకుండా 2009లో వచ్చిన ఆ ఒక్కడు సినిమాలో కూడా నటించిన సురేష్ గోపి గారు పలు మలయాళ రీమేక్ సినిమాల ద్వారా తెలుగు సినిమా ప్రేక్షకులకి సుపరిచితమే. ఆయన 2019 ఎన్నికల్లోనే బీజేపీ తరపున కేరళలోని త్రిశూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి 121,267 ఓట్ల తేడాతో ఓటంపాలయ్యారు. ఆ తర్వాత 2021లో జరిగిన కేరళ నియమసభ ఎన్నికల్లో కూడా త్రిశూర్ నియోజకవర్గం నుంచే 3,806 ఓట్ల తేడాతో ఓటంపాలైన ఆయన 2024 ఎన్నికల్లో మరోసారి త్రిశూర్ నియోజకవర్గం నుంచే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 74,686 ఓట్ల భారీ మెజారిటీతో ఎంపీగా ఘన విజయం సాధించారు. అంతేకాకుండా కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ అలాగే పర్యాటక శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1958 జూన్ 26న జన్మించిన 65 ఏళ్ల సురేష్ గోపి గారు మలయాళంలో టాప్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 1998లోనే కాలియాట్టం సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు సురేష్ గోపి. రేసుగుర్రం, రామ్ చరణ్ గారి బ్రూస్లీ, కిక్ 2, ఎన్టీఆర్ కథానాయకుడు, సైరా లాంటి భారీ సినిమాల్లో నటించిన ప్రముఖ భోజ్పురి హిందీ చిత్రాల నటుడు రవికిషన్ గారు భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన భాషల చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రవికిషన్ గారు ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి కేవలం 42,759 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. మొత్తం పోలైన ఓట్లలో ఇది కేవలం 4.25% మాత్రమే. ఆ ఎన్నికల్లో ఆయన 6వ స్థానంలో నిలిచారు. 2017 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగిన రవికిషన్ గారు ఏకంగా 3,01,644 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించడమే కాకుండా 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచే బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి 103,526 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1969 జూలై 17న జన్మించిన 54 ఏళ్ల రవికిషన్ గారు భోజ్పురి మరియు హిందీ సినిమాల్లో ప్రముఖ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారి సీను వాసంతి లక్ష్మి సినిమా ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టిన హీరోయిన్ నవనీత్ కౌర్ గారు. ఆ తర్వాత తెలుగులో స్టైల్, బాలకృష్ణ గారి మహారథి, యమదొంగ లాంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1985 ఏప్రిల్ 6న జన్మించిన 39 ఏళ్ల నవనీత్ కౌర్ గారు 2011 ఫిబ్రవరి 3న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు 3 సార్లు మహారాష్ట్రలోని అమరావతి జిల్లా బడ్నేరా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన రవి రాణా గారిని వివాహం చేసుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన నవనీత్ కౌర్ గారు ఆ ఎన్నికల్లో 3,29,280 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 36,951 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2024 మార్చి 28న బీజేపీలో చేరిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున బరిలో దిగి 19,731 ఓట్ల స్వల్ప తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటంపాలయ్యారు. 1948 అక్టోబర్ 16న జన్మించిన 75 ఏళ్ల హేమమాలిని గారు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్గా పేరు తెచ్చుకొని దేశం మొత్తం మీద కూడా టాప్ హీరోయిన్గా ఎదిగారు. తన 2వ సినిమాలోనే తెలుగులో ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో పాండవ్ వనవాసం లాంటి సినిమాలో డాన్సర్గా ఒక చిన్న పాత్రలో నటించిన హేమమాలిని గారు ఎన్టీఆర్ గారి శ్రీకృష్ణార్జున విజయం సినిమాలో రంభ పాత్రలో తలుక్కున మెరిశారు. ఆ తర్వాత 2017లో ఎన్టీఆర్ గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో గౌతమి బాలశ్రీ పాత్రలో నటించి తన అత్యద్భుతమైన నటనతో తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న హేమమాలిని గారు 2003 నుంచి 2009 మధ్యకాలంలో రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. 2004 ఫిబ్రవరిలో బీజేపీలో చేరిన ఆమె బీజేపీ జనరల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ నియోజకవర్గం నుంచి ఏకంగా 3,30,743 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన హేమమాలిని గారు 2019 ఎన్నికల్లో కూడా 2,93,471 ఓట్ల భారీ మెజారిటీతో
ఘన విజయం సాధించి 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ తరపునే అదే నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఏకంగా 2,93,407 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. సినీ రంగానికి తాను చేసిన సేవలకు గాను 2000వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డుని కూడా అందుకున్నారు హేమమాలిని. 1987 మార్చి 23న జన్మించిన 37 ఏళ్ల కంగనా రనౌత్ గారు బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. తన అత్యుత్తమ నటనా ప్రతిభతో 2020లో భారత ప్రభుత్వం అందించే పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్న ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డుల్ని కూడా 2014, 2015, 2019 సంవత్సరాలకు గాను 3 సార్లు అందుకోవడం ఒక విశేషం. ఒకే సంవత్సరంలో 2 సినిమాలకు గాను ఈ జాతీయ ఉత్తమ నటి అవార్డుని అందుకున్న ఏకైక నటీమణిగా కూడా నిలిచిన కంగనా తెలుగు ప్రేక్షకులకి పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో ప్రభాస్ గారి హీరోగా వచ్చిన ఏక్ నిరంజన్ సినిమా ద్వారా సుపరిచితమే. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకునే కంగనా బీజేపీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలవడమే కాకుండా 74,766 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1972 అక్టోబర్ 2న అంటే సరిగ్గా గాంధీ జయంతి రోజున జన్మించిన 51 ఏళ్ల రచన గారి అసలు పేరు జుమ్జుమ్ బెనర్జీ. తెలుగులో నేను ప్రేమిస్తున్నాను, కన్యాదానం, బావుగారు బాగున్నారా, సుల్తాన్, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి ఎన్నో సినిమాల్లో నటించిన రచన గారు బెంగాలీ సినిమాల్లో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. వెస్ట్ బెంగాల్లో అధికార ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థినిగా మమతా బెనర్జీ గారి ఆశీస్సులతో అత్యంత కీలకమైన హుగ్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన రచన గారు 76,853 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1990లోనే మిస్ బెంగాల్ పోటీల్లో విజయం సాధించిన రచన గారు 1992 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొన్నారు. 1962 ఆగస్టు 21న జన్మించిన 61 ఏళ్ల రాధికా శరత్ కుమార్ గారు తెలుగుతో పాటు దక్షిణాది భాషల సినిమాలు, సీరియల్స్ అన్నింటిలో టాప్ హీరోయిన్గా, నటిగా అందరికీ సుపరిచితమే. ప్రత్యేకించి మెగాస్టార్ చిరంజీవి గారితో అత్యధిక సినిమాల్లో హీరోయిన్గా నటించిన రాధిక గారు 1985లోనే నిర్మాతగా జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లోనే తన భర్త శరత్ కుమార్ గారితో కలిసి అన్నాడీఎంకే పార్టీలో చేరిన రాధిక గారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ సస్పెండ్ చేయడంతో తన భర్త శరత్ కుమార్ గారి సారథ్యంలో పెట్టిన ఆల్ ఇండియా సమతవ మక్కల్ కచ్చి పార్టీకి 2007 నుంచి ఈ మధ్య రాజీనామా చేసే వరకు వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగారు. 2024 ఎన్నికల్లో తమిళనాడులోని విరుదునగర్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థినిగా బీజేపీ తరపున పోటీ చేసి 166,271 ఓట్లు సాధించిన రాధిక గారు 3వ స్థానంలో నిలిచారు. అయినప్పటికీ బీజేపీకి ఏమాత్రం బలం లేని తమిళనాడులో అన్ని ఓట్లు సాధించడం గొప్ప విశేషమనే చెప్పుకోవాలి. 1972 నవంబర్ 17న జన్మించిన రోజా గారి అసలు పేరు శ్రీలతారెడ్డి. ఆమె 1998లో తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 1999లోనే తెలుగు మహిళా అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి 2009 వరకు ఆ పదవిలో కొనసాగి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2009 నుంచి 2011 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె 2011 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలుగా కొనసాగుతున్నారు. 2004 మరియు 2009 ఎన్నికల్లో నగరి మరియు చంద్రగిరి నియోజకవర్గాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి పాలైన రోజా గారు 2014 ఎన్నికల్లో నగరి నుంచి 858 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరోసారి 2,708 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా 2022 ఏప్రిల్ 11 నుంచి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో హీరోయిన్గా నటించిన రోజా గారు బుల్లితెరపై కూడా ఎన్నో ప్రోగ్రామ్స్తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజా గారు నగర నియోజకవర్గం నుంచే వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థినిగా బరిలో దిగి ఏకంగా 45,004 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. 1960 జూన్ 10న జన్మించిన 63 ఏళ్ల నందమూరి బాలకృష్ణ గారు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరనే విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటవారసుడిగానే కాకుండా రాజకీయ వారసుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ గారు తన తండ్రితో పాటు అన్నయ్య నందమూరి హరికృష్ణ గారు కూడా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా వరుసగా 3వసారి విజయం సాధించడం కోసం 2024 ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవడమే కాకుండా 32,597 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో తన వంతు పాత్రని పోషించారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీ తరపున పలుమార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలకృష్ణ గారు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచింది మాత్రం 2014లో అనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో
16,196 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన బాలకృష్ణ గారు 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని కూడా తట్టుకొని తన మెజారిటీని మరింత పెంచుకొని 17,028 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం విశేషం. 1968 సెప్టెంబర్ 2ని జన్మించిన 55 ఏళ్ల పవన్ కళ్యాణ్ గారు కేవలం అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా తెలుగుదేశం, బీజేపీ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఓటమికి శక్తివంచన లేకుండా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులుగా ఉన్న జనసేన పార్టీ మొత్తం 21 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 2 ఎంపీ స్థానాలకు కూడా పోటీ చేసి ఆ అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమాల్లో పవర్ స్టార్గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానం ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు 2008లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతోనే ప్రారంభమైంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించినప్పటికీ కూడా 2011లో ఆ పార్టీని పవన్ కళ్యాణ్ గారి అభిష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి. ఆ తర్వాత 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు. అయితే 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీలు కూటమికి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో మాయావతి గారి సారథ్యంలోని బీఎస్పీ మరియు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. వీరి కూటమి మొత్తం 172 స్థానాల్లో పోటీ చేయగా జనసేన పార్టీ మొత్తం 137 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. రాజోల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు కూడా వైసీపీలో చేరిపోయారు. అయినా కూడా మొండి ధైర్యంతో పార్టీని ముందుకు తీసుకువెళ్లిన పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలిచి 70,279 ఓట్ల అత్యంత భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడమే కాకుండా తన పార్టీ తరపున పోటీ చేసిన అన్ని స్థానాల్లో తన పార్టీని విజయపదంలో నిలిపి భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త రికార్డుని సృష్టించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, అలాగే అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ వీడియోలో మనం చెప్పుకున్న ఈ 10 మంది హీరోలు, హీరోయిన్లు కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన వారే. అయితే వీరిలో 6 విజయం సాధించగా 4 మాత్రం పరాజయం పాలయ్యారు. అయితే రాజకీయాల్లో గెలుపోటములు ఎంతో సహజం. ప్రజలు ఒక నాయకుడికి లేదా నాయకురాలికి అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన పోరాడే వారిని మాత్రం తప్పకుండా వెంటనే కాకపోయినా వారు గౌరవించి తీరుతారనేది చరిత్ర చెప్పిన సత్యం. సినిమాల్లో మనల్ని ఎంతగానో అలరించిన వీరంతా రాజకీయ రంగంలో కూడా మంచి కార్యక్రమాలు చేసి మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయడంతో పాటు మన వీడియోని అందరికీ చేరేలా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.